Dynamic Success the Junior College. Enter to win. Masters in MPC and BPC. Integrated coaching for NEET, IIT, JEE. Separate block for girls. Better coaching, better planning, better environment with better results. Opposite Madanapet Mandi, Saeedabad, Hyderabad. An Institute of Success Schools. अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। आसिफ नगर पुलिस स्टेशन की जो नई बिल्डिंग तामीर की गई, आज इसका इफ्तिताह अमल में आया है। इस मौके पर होम मिनिस्टर महमूद अली, मिस्टर तलसानी श्रीनिवास यादव, जनाब जाफर हुसैन मेराज AIMIM के MLA और सिटी पुलिस कमिश्नर मिस्टर अंजनी कुमार भी मौजूद थे। आइए देखते हैं ये रिपोर्ट। जनरल ऑफ पुलिस श्री महेंद्र रेड्डी गार्की, under whose leadership uniformity of services anywhere everywhere all the time idi oka motto undi. Ee police station ki inauguration, this is a dedication to that motto from us. Mana MLC Prabhakar gariki, MLA Nampalli Janab Jafar Hussain Miraj sahab, మన హైదరాబాద్ సిటీ పోలీస్ అందర్ కలీగ్ ఆఫీసర్స్, అడిషనల్ సిపి క్రైమ్, అడిషనల్ సిపి ట్రాఫిక్, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, జాయింట్ సిపి వెస్ట్ జోన్ శ్రీనివాస్, ఏసీపీ మారుతి, SHO రవీందర్ అండ్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్. మన 2014లో కొత్త స్టేట్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత మన ప్రియత ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ స్పీచ్ పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పబ్లిక్ గురించి తెలంగాణ స్టేట్ లో టాప్ ప్రయారిటీ ఉంది, ఇది ఒక మార్గదర్శనం సాధించారు. తెలంగాణ స్టేట్ కి కమిట్మెంట్ ప్రకారం ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ మోర్ దాన్ 5,000 వెహికల్స్ ఫర్ పెట్రోలింగ్. ఒకటే హైదరాబాద్ సిటీలో 500 వెహికల్ ఫస్ట్ జియోలో వచ్చింది. ఇదే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో మినిమం 8 to 10 బ్లూ కోల్ట్ పెట్రోలింగ్ వెహికల్స్. साउंड कम करो తర్వాత ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ थोड़ा कम करो साउंड. హైదరాబాద్ సిటీకి ఆల్ బిల్డింగ్స్ రెనోవేషన్ అండ్ న్యూ బిల్డింగ్స్. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. చాలా మంది చాలా పోలీస్ స్టేషన్ నిజాం కాలం నుంచి ఉంది. సమ్ ఆఫ్ దేమ్ వర్ ఇన్ ఏ ఓల్డ్ డైలాపిడేటెడ్ షేప్. సో ఆల్ వర్ రెనోవేటెడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒక న్యూ సిరీస్ ఆఫ్ ట్రైనింగ్. ఇప్పుడే మన హోమ్ మినిస్టర్ గారు రిసెప్షన్ ఆఫీసర్ తోటి 10 minutes ఇంటరాక్ట్ చేశారు. రిసెప్షన్ ఆఫీసర్ లైక్ హీ ఆర్ షీ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్. ఒక పబ్లిక్ పెటిషనర్ కంప్లైనెంట్ పోలీస్ స్టేషన్ లో వస్తే ఎట్లా ట్రీట్ చేయాలి, పొలైట్నెస్, కర్ట్సీ అండ్ అట్ ద సేమ్ టైం ప్రాంప్ట్ రెస్పాన్స్. ఈ సందర్భంలో మీరు ఏ పోలీస్ స్టేషన్ లో వెళ్తే రెస్పాన్స్ విల్ బి ద సేమ్. సో నేను ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ తలసాని గారికి అండ్ ఆల్ డిగ్నిటరీస్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ మన సిటీ పోలీస్ తరఫు నుంచి సార్ మీ అందరికి హామీ ఇస్తున్నాము, ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాము దట్ వీ విల్ ఫర్దర్ రేస్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. మన టార్గెట్ తెలంగాణ పోలీస్ అండ్ హైదరాబాద్ పోలీస్ కి ఉంది దట్ సిటిజన్స్ హార్ట్ లో మన ప్రెజెన్స్ షుడ్ బి ఫెల్ట్ ఆల్వేస్, వెదర్ ఇట్ ఈస్ ఫ్లడ్, వెదర్ ఇట్ ఈస్ కరోనా, వెదర్ ఇట్ ఈస్ ఎనీ.
हो गया ना चलो भाई सामने से थोड़ा कुछ बैठ के ले लो बैठ जरा सा थोड़ा मूव अप వెస్ట్ జోన్ పరిధిలో ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కి ఒక నూతన బిల్డింగ్ కి ఇనాగరేషన్ జరిగింది. ఈ సందర్భంలో ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు జనాబ్ మహమూద్ అలీ గారికి వెల్కమ్ చేస్తున్నాము. ఇదే విధంగా మన ఆనరబుల్ మినిస్టర్ తాల్సాని శ్రీనివాస్ యాదవ్ గారికి, చైర్మన్ తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ శ్రీ కె దామోదర్ గారికి, ఫస్ట్ ఐ విల్ రిక్వెస్ట్ మన డీసీపీ గారు టు ఆల్సో గివ్ ఏ బుకే టు అవర్ చైర్మన్ గారు. ఈరోజు చైర్మన్ గారికి బర్త్డే ఉంది. సో ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి సార్ మీకు హ్యాపీ బర్త్డే. మన తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ మహేందర్ రెడ్డి గారికి, అండర్ హూస్ లీడర్షిప్ యూనిఫార్మిటీ ఆఫ్ సర్వీసెస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్, ఇది ఒక మోటో ఉంది. ఈ పోలీస్ స్టేషన్ కి ఇనాగ్రేషన్, దిస్ ఈస్ డెడికేషన్ టు దట్ మోటో ఫ్రమ్ అస్. మన ఎమ్మెల్సీ ప్రభాకర్ గారికి, ఎమ్మెల్యే నాంపల్లి జనాబ్ జాఫర్ హుస్సేన్ మిరాజ్ సాహబ్, మన హైదరాబాద్ సిటీ పోలీస్ అందర్ కలీగ్ ఆఫీసర్స్, అడిషనల్ సిపి క్రైమ్, అడిషనల్ సిపి ట్రాఫిక్, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, జాయింట్ సిపి వెస్ట్ జోన్ శ్రీనివాస్, ఏసీపీ మారుతి, SHO రవీందర్ అండ్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్. మన 2014లో కొత్త స్టేట్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత మన ప్రియత ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ స్పీచ్ పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పబ్లిక్ గురించి తెలంగాణ స్టేట్లో టాప్ ప్రయారిటీ ఉంది, ఇది ఒక మార్గదర్శనం సార్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ की कमिटमेंट प्रकारम first in the country to have more than 5,000 vehicles for patrolling. ఒకటే హైదరాబాద్ సిటీలో 500 వెహికల్ ఫస్ట్ జియోలో వచ్చింది. ఇదే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో మినిమం 8 to 10 బ్లూ కోల్డ్
patrolling vehicles. Tarvata, in a phased manner, Hyderabad city ki all buildings renovation and new buildings. మీ అందరికీ తెలుసు హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. చాలా మంది చాలా పోలీస్ స్టేషన్ నిజాం కాలం నుంచి ఉంది. సమ్ ఆఫ్ దెమ్ వర్ ఇన్ ఏ ఓల్డ్ డైలపిటేటెడ్ షేప్. సో ఆల్ వర్ రెనోవేటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒక న్యూ సిరీస్ ఆఫ్ ట్రైనింగ్. ఇప్పుడే మన హోమ్ మినిస్టర్ గారు రిసెప్షన్ ఆఫీసర్ తోటి 10 minutes ఇంటరాక్ట్ చేశారు. రిసెప్షన్ ఆఫీసర్ లైక్ he or she is the index of the police station. ఒక పబ్లిక్ పెటిషనర్ కంప్లైనెంట్ పోలీస్ స్టేషన్లో వస్తే ఎట్లా ట్రీట్ చేయాలి, పొలైట్నెస్, కర్ట్సీ అండ్ అట్ ద సేమ్ టైం ప్రాంప్ట్ రెస్పాన్స్. ఈ సందర్భంలో మీరు ఏ పోలీస్ స్టేషన్లో వెళ్తే రెస్పాన్స్ విల్ బి ద సేమ్. సో నేను ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి आपके सामने आऊँ मैं? ऐसा हूँ मैं भी सामने सर थोड़ा सामने से हटिए ना सर प्लीज. सर आगे सर सर विषय सर प्लीज सर. तुम्हारा जरा भाई सामने से विषय तुम्हारे को फोटो लेना है. कैमरा मैन फोटो खींचेंगे कैमरा सर. Respected Honorable Minister Sri Talarani Srinivas Yadav garu, స్థానిక ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ గారు, మన డీజీపీ ఎం మహేందర్ రెడ్డి గారు, శ్రీ దామోదర్ గారు, మా చైర్మన్ ఉన్నారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్. ఈరోజు ఆయన బర్త్డే. చాలా శుభాకాంక్షలు అన్నమాట, చాలా శుభాకాంక్షలు. శ్రీ అనిల్ కుమార్ గారు ఐపీఎస్, శ్రీ అంజనీ కుమార్ గారు సిపి హైదరాబాద్, శ్రీమతి సీతా గోయల్ గారు అడిషనల్ సిపి క్రైమ్, శ్రీ అనిల్ కుమార్ గారు అడిషనల్ సిపి ట్రాఫిక్, శ్రీ డిఎస్ చౌహాన్ గారు అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, శ్రీ ఏఆర్ శ్రీనివాస్ గారు ఐపీఎస్ జాయింట్ సిపి, శ్రీ డాక్టర్ డి ఖాసిం సాబ్, శ్రీ డిఆర్ ఖాసిం కార్పొరేటర్ విజయనగర్, శ్రీ కరుణాకర్ గారు కార్పొరేటర్ గుడ్డి మల్కాపూర్, మీడియా ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ పురస్కారము సలాము. ఈరోజు చాలా సంతోషం ఉంది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేశారు. ఇంతకుముందు పోలీస్ స్టేషన్ చాలా చిన్న ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈరోజు మన పోలీస్ ఇండియాలో నంబర్ 1 పోలీస్ మా తెలంగాణ పోలీస్ ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే మా తెలంగాణ పోలీస్ ఉంది. జాఫర్ చెప్పిన గారు ఎమ్మెల్యే గారు చాలా ఒక మంచి మాట చెప్పారు. ఇంతకుముందు చాలా లాస్ట్ 20 years 15 years 10 years బిఫోర్
పిల్లలకు బి అంటే అన్నకు భయం కావాలి అంటే పోలీసు వస్తే అంటే పేరెంట్స్ అన్నకు చెప్తున్నారు. ఇప్పుడు పోలీస్ అంటే సల్యూట్ చేస్తున్నారు పిల్లలు అంటే చాలా ఫ్రెండ్లీ పోలీస్, చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. తప్పకుండా మా పోలీస్ చాలా మంచి పోలీస్ ఉంది. మన ఈ స్టేట్ కా డెవలప్మెంట్ డిపెండ్ అపాన్ పోలీస్ ఉంది. మా పోలీస్ చాలా బాగా ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. ఆ టైంలో తెలంగాణ వచ్చినప్పుడు మా డీజీపీ గారు కమిషనర్ ఉన్నారు. ఇప్పుడు డీజీపీ అయిన తర్వాత చాలా బాగా డెవలప్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్కు. సీసీటీవీ కెమెరే ఇండియాలో నెంబర్ 1, టోటల్ ఇండియాలో ఎంత కెమెరాస్ ఉంది 70% కెమెరాస్ మన దగ్గర ఉంది. అంత బాగా డెవలప్ చేశారు. టెక్నాలజీ యూజ్ చేసిన అంటే మొత్తం ఇండియాలో తెలంగాణ పోలీస్ చాలా బాగా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. నేను చెప్తా లేదు, చాలా పెద్ద టెక్నాలజీస్ ఉన్నారు. ఆయన చెప్తున్నారు మీ టెక్నాలజీ అంటే ఎక్స్పర్ట్ మంచి ఏం చెప్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు చాలా బాగా చేస్తున్నారు. మీ అంజనీ కుమార్ గారు చాలా మంచి కంట్రోల్ చేస్తున్నారు. చాలా ఆయన బిహేవియర్ చాలా బాగా ఉంది. ఎవరితో ఫోన్ చేస్తే ఎవరితో ఆయన దగ్గర వస్తే సాటిస్ఫై అవుతున్నారు. మొత్తం పోలీస్ చాలా బాగా పనిచేస్తున్నారు. బాగా మంచి భరోసా ఉంది పబ్లిక్. ఎంతమంది పోలీస్ మీద భరోసా లేదు. పోలీస్ స్టేషన్ రావాలి అంటే నేను మూమెంట్లో చూశాను. నా ఇంటి అంటే ఆజంపురంలో ఉంది. చాదరట్లో వస్తే चादर बैठ 100 मंदी 200 मंदी उన్నారు. लेकिन बंडी यहाँ पे अरे क्यों ठहरे भाई आप लोग यहाँ पर, क्या बात है? तो नहीं हमारे आदमी को पकड़ के लेके आए. तो फिर जाइए आप लोग. तो नहीं हमारे लीडर आ रहे हैं. जब तक कोई लीडर नहीं आए जब तक जाकर पुलिस स्टेशन में कोई जाने के लिए डरता था. आज चाला पुलिस को बहुत रिस्पेक्ट है. अब छोटे मोटे वाक़यात जब लैंड ऑर्डर कंट्रोल करना चाहते हैं तो थोड़ा सा सख्ती से कंट्रोल भी करना पड़ता है. ऐसा नहीं है, फ्रेंडली तो ज़रूर रहती है हमारी पुलिस, मगर जहाँ ज़रूरत पड़ती है वहाँ सख्ती भी बरतना चाहिए. हमारी पुलिस इस तरह काम करे. और ख़ासतौर से మా ఆనరబుల్ సీఎం గారు బాగా పోలీసుకు సపోర్ట్ చేశారు. తెలంగాణ వచ్చే తర్వాత పోలీసులు అంటే ఎంప్లాయ్మెంట్ కోసం జాబ్స్ కోసం ప్రొవైడ్ చేసిన ఆనరబుల్ సీఎం గారు 20,000 స్టార్టింగ్లో అంటే 17,000 ఇచ్చారు జాబ్స్ ప్రొవైడ్ చేశారు. తర్వాత 10,000 ఒకటి 17,000 ఒకటి ఇప్పుడు 20,000ల జియో జారీ చేశారు. అందులో మహిళ 33% ఉంది. మహిళా పోలీసులో వచ్చే తర్వాత మహిళకు చాలా సపోర్ట్ వస్తుంది. మా దగ్గర షీ టీం పని చేస్తున్నారు, భరోసా సెంటర్ పని చేస్తున్నారు. మొత్తం తెలంగాణలో ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ చాలా చిన్న ఉంది, చాలా వీక్ ఉంది. తప్పకుండా మా ఆనరబుల్ సీఎం గారు ఆల్ పోలీస్ స్టేషన్లో డెవలప్ చేస్తున్నారు. చాలా పోలీస్ స్టేషన్లో కొత్త పోలీస్ స్టేషన్ కడుతున్నారు. చాలా అంటే ఎంత డెవలప్ చేయాలి. మా ఆనరబుల్ సీఎం గారు చాలా బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారు. ఇండియాలో ఎక్కడ లేదు. కమాండ్ అండ్ కంట్రోల్ అంటే మన స్టేట్లో కడుతున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ 80% కంప్లీట్ అయింది, 20% ఉంది. అది भी this year లో కంప్లీట్ అవుతుంది. వితిన్ 6 months లో అది भी ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ भी చాలా పోలీస్ స్టేషన్ తయారుంది. 5-6 పోలీస్ స్టేషన్ ఉంది. रेस्पेक्टेड ऑनरेबल होम मिनिस्टर मेरे बड़े भाई जनाब महमूद अली साहब और तलस्सिनी श्रीनिवास यादव साहब मिनिस्टर, चेयरमैन हाउसिंग दामोदर रेड्डी साहब, प्रभाकर साहब MLC और DGP महेंद्र रेड्डी साहब, कमिश्नर अंजनी कुमार साहब और तमाम जितने भी यहाँ पर डिग्नेटरीज आए हुए हैं और जितने भी लोग यहाँ पार्टिसिपेट कर रहे हैं, सबसे पहले तो मैं होम मिनिस्टर साहब, DGP साहब और चेयरमैन साहब का शुक्रिया अदा करना चाहता हूँ कि मेरी नामपल्ली असम्बली कॉन्स्टिट्यूंसी के अंदर ये तीसरा पुलिस स्टेशन का इनाग्रेशन हुआ है, जिसमें एक है नामपल्ली, दूसरा नामपल्ली ट्रैफिक, तीसरा आसिफ नगर. अब मेरी कॉन्स्टिट्यूंसी में एक और पेंडिंग है हुमायूं नगर, इंशाल्लाह वो भी बहुत जल्दी हो जाएगा. जैसा आपने डिटेल तमाम तफसील सुना है कि चीफ मिनिस्टर साहब जो 2014 में सबसे पहले उनका क्या प्रायोरिटी थी, तो मैं भी यही समझता हूँ जिस स्टेट के अंदर लॉ एंड ऑर्डर अगर कंट्रोल में रहता है वो स्टेट ऑटोमेटिक ग्रो होता है. जैसा अगर फ़र्ज़ करिए कोई फॉरेन इन्वेस्टर्स है या अगर कोई दूसरे स्टेट से आके अपना बिजनेस यहाँ करना चाहते हैं, वहाँ पे अगर उसको टोटल पीस अगर रहेगा तो वो कहीं और नहीं जाएगा, वो सिर्फ और सिर्फ अपना यहाँ पर काम और रोज़गार चला सकता है, जिसके अंदर हम काफ़ी लोगों को, जो भी लोग बाहर से आते हैं उनको एम्प्लॉयमेंट का ज़रिया बन सकते हैं. ये भी बड़ी अच्छी बात है. तो उसी के साथ साथ मेरा दूसरा अहम मसला ये है और मैं हमेशा सोचते रहता हूँ, चूँकि मैं आज बेशक आज एज ए MLA यहाँ पर आपके दरमियान में हूँ,
मगर इससे पहले मुझे मेरी पार्टी ने मौका दिया था, 2 साल में डिप्टी मेयर शहर हैदराबाद का था। तो मैं जिस दिन चार्ज लिया उसी दिन मैंने सबसे पहले कमिश्नर GHMC को कहा कि मेरा चेंबर अच्छा होना चाहिए, मेरी गाड़ी अच्छी होना चाहिए। अगर मुझे पीस अगर रहेगा, अगर मुझे चेंबर के अंदर बैठे तो एक किस्म की वहशत होगी और मैं काम नहीं कर सकूंगा, गाड़ी अच्छी नहीं रहेगी तो नहीं। तो ये दोनों चीज को अगर आप देखते हैं, पुलिस डिपार्टमेंट के अंदर CM साहब ने सबसे पहले इनोवा गाड़ी देकर ये बता दिया है कि मैं भी हमारे जो भी पुलिस स्टेशन के अंदर, चाहे वो पेट्रोलिंग का जवान क्यों ना हो, उन्हें भी अगर अच्छी गाड़ी में फिरेगा तो पीसफुली काम कर सकेगा, जिसका सबूत है। उसके साथ साथ PS के अंदर भी गाड़ियां दिए गए और जो भी आज हमारे IAS IPS ऑफिसर्स को भी बेहतरीन गाड़ी दी गई है। वरना एक दौर ऐसा रहता था कि बोलेरो में लोग फिरते थे, धड़ धड़ आवाज आती थी, चलती थी, मगर आज पूरा जैसा मॉडर्न जमाने के हिसाब से पूरी मॉडर्न टेक्नोलॉजी का हम इस्तेमाल कर रहे हैं। जैसा DG साहब ने कहा कि बेशक 6 लाख कैमरे कोई मामूली कैमरे नहीं होते हैं। पहले कभी हम फॉरेन की विजिट करने जाते थे, हम देखते थे कोई पुलिस पर्सन रोडों पे नहीं दिखता है मगर क्राइम पूरा कंट्रोल में रहता है। कैसे रहता है? तो बोले 100 आदमी का एक कैमरा है। तो वो जो आज सबूत, मैं महेंद्र रेड्डी साहब की बेशक इसीलिए तारीफ करना चाहता हूं, इन्होंने ये इनिशिएटिव लिया है, इन्होंने आगे बढ़कर ये काम किया है। मैंने 2014 में जैसे ही MLA बना, मैंने साहब से रिक्वेस्ट किया कि रोडिज्म सबसे पहले खत्म होना चाहिए। साहब ने वहां पर ये बता दिया कि PD कैसा बुक किया जाता है, इन्होंने स्टार्ट किया था। उससे पहले तो PD एक्ट था मगर कोई इस्तेमाल नहीं करते थे। उसी के साथ साथ आज अगर अंजनी कुमार साहब है तो अंजनी कुमार साहब की एक अपनी पहचान है। हर आदमी की एक पहचान होती है, इनकी जो पहचान है इनकी बातचीत है। इन्होंने जिस अंदाज से सॉफ्ट बात करते हैं, अगर कोई बदमाश भी अगर आ गया इनकी बातचीत से एकदम कूल हो जाता है। स्पेशली हैदराबाद के अंदर आज जो पीस चल रहा है, कोई गड़बड़ नहीं हो रही है। आज लॉकडाउन भी हुआ है, पहली स्पीच थी इनकी, हमने लाठी नहीं चलाएंगे। बेशक वो लाठी नहीं चलाने का सिलसिला, 1-2 इंसिडेंट को इंसिडेंट नहीं कहते हैं, वो भी कोई नेग्लिजेंसी के अंदर हो सकता है। इसीलिए मैं कहना चाहता हूं, आज फ्रेंडली पुलिस का जो मुजाहरा किया जा रहा है उसके अंदर बहुत बड़ा रोल पुलिस डिपार्टमेंट का है, चाहे वो DGP हो या अगर फर्ज करिए कमिश्नर हो, एडिशनल कमिश्नर्स हो, जितनी भी जमीयत हो। मैं फिर एक मरतबा मुबारकबादी देते हुए ज्यादा इसीलिए नहीं कहना चाहता, आपको होम मिनिस्टर साहब को भी सुनना है, प्रभाकर साहब को भी सुनना है और हमारे भाई को भी सुनना है, श्रीनिवास यादव साहब को भी। इसीलिए वैसे बातें तो बहुत है, पुलिस का आज होना बेइंतहा इसीलिए जरूरी है। अगर एक दौर में बच्चा जब गड़बड़ करता था तो माँ और या बाप कहती थी बेटा चुप हो जा वरना पुलिस को बुलाती हूँ, ये था माहौल। मगर आज बच्चा पुलिस को देख के खुद आगे बढ़ के सलूट मार रहा है, चाहे वो 2 साल या 3 साल का बच्चा क्यों ना हो। तो ये जो है यही एक फ्रेंडली पुलिस की बहुत बड़ी मिसाल है और तेलंगाना इसमें नंबर 1 है। मैं इसके लिए बेशक तमाम तेलंगाना की पुलिस को और तेलंगाना के होम मिनिस्टर साहब को मुबारकबादी देना चाहता हूं और यही कहना चाहता हूं, जल्द से जल्द शहर हैदराबाद के पूरे पुलिस स्टेशन को भी अगर आप बनाने के लिए अगर CM साहब को कहेंगे, बड़ी अच्छी बात है। अगर कोई कंप्लेंट लेके आसिफ नगर में आया कंफर्टेबल दिखेगा, अगर कोई कंप्लेंट लेके कोई और पुलिस स्टेशन में जाएगा उसको पता चलेगा मैं कहां पर आ गया, तो ये अच्छा नहीं है। अगर कोई भी मेरे दोस्त कोई भी अगर बाहर से आएंगे तो सबसे मैं पुलिस स्टेशन विजिट करा के बताऊंगा ये हमारा हैदराबाद है, ये नामपल्ली कॉन्स्टिट्यूंसी है। थैंक यू सो मच।
जरा भाई सामने से ఈరోజు ఈ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ న్యూ బిల్డింగ్ ని మనం గౌరవ హోంశాఖ మార్చులు గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా మనం గతంను గుర్తు చేసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కి నంబర్ 1 ప్రయారిటీ ఉంటుంది అని చెప్పి ప్రతిసారి ప్రతి వేదిక పైన మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి కావలసినటువంటి నిధులు, నియామకాలు, అట్లాగే పాలసీ ఫ్రేమ్వర్క్ ఎప్పటికప్పుడు 100% సపోర్ట్ చేస్తూ మొత్తం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో, నేర నివారణ విషయంలో, నేరస్తులను పట్టుకోవడంలో, నేరస్తులకు శిక్ష పడడంలో నంబర్ 1 ఉండేటట్లుగా विषय तुम्हारे को फोटो लेना है कैमरामैन फोटो खींचिए कैमरा सर अगर हमारी न्यूज़ आपको पसंद आई है तो सबसे पहले शेयर कीजिए, लाइक कीजिए, फिर ख़ास तौर पे हमारी रिक्वेस्ट ये है कि सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।